మాస శివరాత్రిని పంచమహాశివరాత్రుల్లో ఒకటిగా వ్యవహరిస్తారు కదా. ఈ పంచమహాశివరాత్రిని ఏవి తెలియజేస్తారా? నిత్య శివరాత్రి అనే పేరిట కూడా ఒకటి ఉన్నది. ఇందులోనే ఒకటి పంచశివరాత్రులు అంటే నిత్య శివరాత్రితో ఆరంభం. ఇంటికి రావలసిన భర్త కానీ, ఇల్లాలి కానీ, పిల్లలు కానీ, తల్లి తండ్రి బంధువులు ఎవరైనా కానీ రాకుండా బయటికి వెళ్ళిన వారు అలాగే బయటికి వెళితే, ఇంకా రాకపోతే ఇంటిలోని వారంతా వేచి చూస్తూ ఉంటారు. ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, మొదటి జాము, రెండవ జాము, అర్ధరాత్రి 12 దాటుతున్నది, ఈ రోజుగా శివరాత్రే అని కూడా అంటూ ఉంటారు. మెలకువగా ఉండడం అని అర్థం. అర్ధరాత్రి 12 గంటల వేళ ఈశ్వర ధ్యానం చేయాలి. అది శివ సమయం. ప్రతిరోజు కూడా అర్ధరాత్రి 12 గంటల వేళన శివుడిని ధ్యానం చేసేటటువంటి సాధువులకు సంబంధించి, సాధకులకు సంబంధించి కూడా నిత్య శివరాత్రి. ప్రతిరోజు 12 గంటల వరకు ధ్యానం చేయడం. రాత్రి 9 గంటలకు నిద్రకు ఉపక్రమించాలి. తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలో నుంచి మేలుకోవాలి. ఇది ఆరోగ్య శాస్త్రం చెప్పే వేద ధర్మ మార్గం. కానీ ఇందులో రెండవ జాము అయినటువంటి 9 గంటల నుంచి 12 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో శివధ్యానం చేయడం, ఇది నిత్య శివరాత్రి. అలాగే రెండవది పక్ష శివరాత్రి. పక్షము అనగా 15 రోజులకు ఒకటిగా వచ్చేది. పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి త్రయోదశితో కూడిన చతుర్దశి పక్ష శివరాత్రి. ఈ పక్ష శివరాత్రి బుధవారం కానీ గురువారం కానీ వస్తే ప్రత్యేకమైన శివ నక్త వ్రతం అనే వ్రతాన్ని కూడా పాటించాలి అని శివ సంబంధ పురాణాలు తెలియజేస్తాయి. రెండవది ఇలా పక్ష శివరాత్రి, పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి త్రయోదశితో కూడిన చతుర్దశి బుధవారం. మూడవది యోగ శివరాత్రి. సాధువులు పంచాక్షరీ మంత్ర జప నిత్య చరవణశీలురు, నిరంతరం శివనామస్మరణ చేసేటటువంటి వారు, ఏం చెప్పినా ఏం చూసినా ఓం నమః శివాయ, శివాయ గురవే నీవే తప్ప ఇతఃపరం మెరుగును అనేటటువంటి యోగులు, నిత్య శివ పూజ దురంధరులు శివనామస్మరణ చేసేటటువంటి కాలం అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు ఉండేటటువంటి కాలం మూడవ జాము. యోగీశ్వరేశ్వరులకు సంబంధించిన కాలం యోగ శివరాత్రి. అర్ధరాత్రి అంకమ శివాలన్నట్లు అని ఒక సామెత మన వారు చెబుతూ ఉంటారు. రావణ పూజ అని కూడా చెప్తూ ఉంటారు. అర్ధరాత్రి చేసేటటువంటి పూజ ఇది యోగ శివరాత్రి మూడవది. నాలుగవది మాస శివరాత్రి. అమావాస్యకు ముందుగా వచ్చేటటువంటి త్రయోదశితో కూడిన చతుర్దశి. చతుర్దశి నాడు శివారాధన చెయ్యాలి. కానీ ఉదయతిథి త్రయోదశి అయి ఉండాలి. ఏ వారం అయినా పర్వాలేదు, సూర్యోదయ తిథి త్రయోదశి అయి ఉండి సూర్యాస్తమయం అనంతరం మొదటి జాము 6 నుంచి 9 ఈ మధ్యకాలంలో చతుర్దశి తిథి ఉన్న ఎడల అది మాస శివరాత్రి నాలుగవది. చివరిది ఐదవది మనందరికీ తెలిసింది మహాశివరాత్రి. మాఘమాసంలో వచ్చేటటువంటి ఈశ్వరుడు శివలింగ రూపంలో ఆవిర్భవించినటువంటి రోజు అని మనకు పురాణాలు తెలియజేస్తాయి. కనుక శివరాత్రులు 5 విధాలు: నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, యోగ శివరాత్రి, మాస శివరాత్రి, ఐదవది మహాశివరాత్రి. శివనామస్మరణ చేద్దాం, శివానుగ్రహం పొందుదాం.